కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం ద్వేషం లేని నిత్య రాజ్యం. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు భక్తాయ లేని రాజ్యం, ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు భక్తాయ లేని రాజ్యం, ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యము. మన యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. అందులో మనము నివసింతుము. అందులో మనము నివసింతుము. అందులో మనము నివసింతుము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకసారి మీ హృదయాల మీద చేతి వేసుకొని, దేవా నేను సిద్ధంగా ఉన్నానయ్యా తండ్రి, నీ రాజ్యము కొరకు తండ్రి దేవా నేను సిద్ధపడుచున్నానయ్యా. ఒక్కసారి దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి దేవుని ఒక్కసారి అడుగుదాం. దేవా నా అతిక్రమము నా పాపములను వెలుగునటువంటి దేవుడు, నీకు మరుగై ఉన్నది ఏది లేదయ్యా. నీవు నీతి కలిగినటువంటి రాజు తండ్రి దేవా, న్యాయార్థమైనటువంటి రాజు దేవా. దేవా తండ్రి దేవా, నువ్వు వచ్చే రాకడు దేవా. దేవా మా క్రియలను బట్టి మాకు జీవితం ఇవ్వడానికి దేవా నువ్వు సంసిద్ధంగా ఉన్నానని సెలవిచ్చావు. పరిశుద్ధుడా ఒక్కసారి మమ్మల్ని పరీక్షించండి దేవా, నన్ను ఒక్కసారి దర్శించండి, ఒక్కసారి ప్రార్థించండి. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వందన. పరిశుద్ధాత్మ దేవా నీ కృపలో తండ్రి దేవా. దేవా ఆ నక్షత్రం నీవని దేవా మేము తెలుసుకున్నాం. ఆ నక్షత్రం వలే దేవా మేము కూడా ప్రకాశించడానికి తండ్రి దేవా నీ కృపను గ్రహించమని వేడుకొనిచున్నాం. నిన్ను పోలి నడిచే ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం. పరిశుద్ధుడా దేవా పాపులు తండ్రి దేవా ఎందుకు పనికిరాని వారమయ్యా. పాపముల్లో మేము లేమని చెప్తే దేవా అబద్ధికులమని దేవా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. దేవా నీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ సహాయం అనుగ్రహించండి. దినదినము దేవా నీకు సమీపిస్తున్నాం కదా దేవా. నీ నా మహిమార్థకరంగా తండ్రి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలంగా దేవా మమ్మల్ని తయారు చేయమని వేడుకుంటున్నాం. ఈ 2025 సంవత్సరం దేవా గతించి కూర్చుందయా తండ్రి దేవా. మాలో దేవా ఆయాసకరమైనది ఏమైనా ఉంటే దేవా దయచేసి మమ్మల్ని క్షమించి ఆయాసకరమైన వాటిని దేవా తీసుకుని దేవా నీ నా మహిమార్థకరంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి దేవా. ఎవరైనా తండ్రి దేవా ఇంకా రక్షణలు లేదేమో తండ్రి, ఇంక నేను అంగీకరించలేదేమో తండ్రి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, ఈ కృపను అనుగ్రహించండి దేవా. ఈ సన్నిధిలో తండ్రి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు దేవా. దేవా నీ సన్నిధి నీ తోడు నీ ప్రసన్నత మీరు మాకు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.